హాయ్ ప్రకాష్ అన్నయ్య, మీరేంటి ఇక్కడ? ఏంటి సల్లా బ్యాగ్ పట్టుకుని వెళ్తున్నావు? ఏంటి ఊరు వెళ్తున్నావా? అవునన్నయ్య. మార్కెట్కి వచ్చారా అన్నయ్య? ఆ, 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 దీప రాలేదా? ఎప్పుడు మీ ఇద్దరే మార్కెట్కి వస్తారు కదా. ఓ, ఇంటి దగ్గరే ఉందా? ఆ, ఆ, ఆ. నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా అన్నయ్య. ఆటోలు దొరకలేదు. ప్లీజ్ ఏమనుకోకపోతే కొంచెం డ్రాప్ చేస్తారా? అంటే సరళకు ఫీవర్ రావడం అబద్ధం. మరి దీపన్ ఎందుకు రమ్మన్నాడు? దీపం మీద వాడు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడా? అన్నయ్య. సారీ అమ్మా, నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది. ఓకే ఓకే అన్నయ్య, పర్వాలేదు, నేను వెళ్తానులేండి. పాపం సరళ ఉందని వెళ్ళిన దీపకి ఈ పాటికి నిజం తెలిసే ఉంటుంది. వాడు దీపని నో, అలా జరగకూడదు. ఇప్పుడే వాడి ఇంటికి వెళ్ళి తేల్చుకుంటా. దీపనే ట్రాప్ చేయాలని చూస్తాడా? ఇప్పుడే వాడి అంతు తేలుస్తా. డార్లింగ్, నిజంగా చిలిపి. అబ్బా, అవన్నీ మన ప్రకాష్ ఊరెళ్తాడు కదా అప్పుడే. ఎప్పుడు క్యాంపు? సోమవారం. సోమవారం వెళ్ళి ఆదివారం వస్తాడు. నిజానికి నన్ను రమ్మన్నాడు. మరేం చెప్పు? హెల్త్ బాలేదని చెప్పాను. అప్సెట్ అయ్యి తను కూడా మానేస్తానన్నాడు. ఉలిక్కి పడ్డాను. తగ్గిపోతుందిలే, జాబ్ కెరీర్ కి ముఖ్యం కదా అని సర్ది చెప్పాను. మరి నువ్వు వెళ్ళలేకపోయావా? ఏంటి? వాడితోనా? వాడితో ఒక గంట సేపు గడపాలంటేనే నరకంరా బాబు. ఛీ! ప్రకాష్, నువ్వు ఆఫీస్కి వెళ్ళిన దగ్గర నుంచి ఎప్పుడొస్తావా అని ఎదురు చూడడంతోనే సరిపోతుంది తెలుసా. ఈ ఆదివారం మాత్రం నువ్వు పూర్తిగా నాతోనే ఉండాలి. సరే బంగారం ముద్దు. సంజయ్, నువ్వు సరళతో మా ఇంటికి వచ్చినప్పుడు ప్రకాష్ తమలపాకుల కోసం వెళ్ళాడు చూడు. అప్పుడు నువ్వు నాతో కిచెన్ లో. నాకు చచ్చేంత సిగ్గేసింది, భయం కూడా వేసింది. భయం ఎందుకు? ఆ ముసల్ది, అదే మా అత్త ఎక్కడ చూస్తుందో అని. దానికి ఒంటి నిండా కళ్ళే సంజయ్. ఆ కళ్ళన్నింటికి నా మీదే అనుమానం. అందరూ పోతున్నారు, అది పోక చచ్చింది. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి. ప్లీజ్. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్.
అవును మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్ ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,